ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీల అంతర్గత పొత్తు ఈరోజు బహిర్గతమైంది. ఈ విషయం ఢిల్లీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు దేవేంద్ర యాదవ్ స్వయంగా బయటపెట్టాడు. ఢిల్లీలో బీజేపీ కాంగ్రెస్ భుజాలపై తుపాకీ పెట్టి ఎన్నికల్లో ఎలా పోటీ చేసింది, మరోవైపు కాంగ్రెస్ బీజేపీ బి టీమ్గా మారి ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించడానికి ఎలాంటి ఆట ఆడిందో ఈ వీడియోలో వివరంగా చూద్దాం. ముందుగా ఢిల్లీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడి ఒప్పుకోలును విందాం. अगर आम आदमी पार्टी को हराना है तो जरूरी है कि केजरीवाल जी को हराया जाए, जरूरी है मनीष सिसोदिया को हराया जाए, जरूरी है सत्येंद्र गर्ग को हराया जाए. जो इनके बड़े चेहरे थे कम से कम उनको अगर हम घेर लेते हैं तो शायद हमारा रास्ता आसान हो और कहीं ना कहीं हम उसमें कामयाब भी हो. परसेप्शन भी बना और इन लोगों को हम हराने में भी कामयाब हो. విన్నారా? ఢిల్లీ ఎన్నికల్లో గెలవడం కాంగ్రెస్ టార్గెట్ ఏమాత్రం కాదు. కాంగ్రెస్ టార్గెట్ కేవలం బీజేపీతో కుమ్మక్కై మీ ఓట్లను చీల్చి ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్య నాయకులని ఓడించడం. దీనికోసం కాంగ్రెస్ అగ్ర నాయకులు సిఈసి మీటింగ్లో కుట్రని రచించారు. तो इस बात पे किसने राजी किया कि हाँ हमें अरविंद केजरीवाल को हराना है भले ही बीजेपी जीत जाए. तो इस बात पे किसने राजी किया कि हाँ हमें अरविंद केजरीवाल को हराना है भले ही बीजेपी जीत जाए. फाइनली जब हम सीईसी की मीटिंग में बैठे थे तब ये बात हमने तय की. तब हमने हमारे में से कुछ लोगों ने ये चर्चा भी की. उस समय ये क्लियर तय हुआ कि भाई वी हैव नीड टू गो ऑल आउट एंड दैट इज व्हेन खड़गे जी टूक एन इनिशिएटिव, राहुल जी टूक एन इनिशिएटिव एंड ही सेड कि नहीं बिल्कुल ठीक है, लेट अस गो ऑल आउट, लेट अस गो ऑल आउट. ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవేంద్ర యాదవ్ ఒప్పుకుంటున్నాడు. ఢిల్లీ ఎలక్షన్లలో కాంగ్రెస్ సొంతంగా గెలవడానికి కాదు, కేవలం కేజ్రీవాల్ గారిని ఆప్ సీనియర్ నాయకుల్ని ఓడించి బీజేపీని గెలిపించేందుకు పోటీ చేశారు. కాంగ్రెస్ పన్నుతున్న ఈ కుట్ర గురించి అరవింద్ కేజ్రీవాల్ గారు ఎలక్షన్లకి ముందే బయటపెట్టారు. सारे बीजेपी और कांग्रेस मिलके दिल्ली की जनता के खिलाफ और दिल्ली के लोगों के खिलाफ और आम आदमी पार्टी के खिलाफ चुनाव लड़ रहे हैं. अब इसमें कोई शक नहीं रह गया, कोई गुंजाइश नहीं रह गई है. जो पर्दे के पीछे का गठबंधन था इस बार वो दिल्ली के चुनाव में पर्दा. ఒకవైపు కాంగ్రెస్ అంతర్గతంగా సెట్టింగ్ చేసుకుంది, మరోవైపు బీజేపీ ఎలక్షన్ కమిషన్ ని కబ్జాలో పెట్టుకొని ఢిల్లీ ఎలక్షన్ ని చోరీ చేసే పనిలో పడింది. और मेरी विधानसभा में टोटल वोट 1,06,000 है. 1,06,000 में से लगभग 5% वोट ये डिलीट करवा रहे हैं, 7.5% वोट ये ऐड करवा रहे हैं. तो चुनाव कराने का जरूरत ही क्या है? चुनाव बचा क्या उसके बाद? चुनाव तो कुछ नहीं बचा. 12% वोट अगर इधर के उधर कर देंगे तो फिर तो चुनाव कुछ बचा ही नहीं. खेल हो रहा है इस देश के अंदर चुनाव के नाम पे. ఈ విధంగా బీజేపీ సామ దామ దండ భేదవాడి ఢిల్లీ ఎలక్షన్ ని చోరీ చేసింది. ఈ కుట్రలో కాంగ్రెస్ బీజేపీ బి టీమ్ గా మారి పూర్తి విధేయతతో బీజేపీకి సహకరించింది. కాంగ్రెస్ చూపించిన ఈ విధేయతకు ప్రతిఫలమే ఈ రోజు బీజేపీ తిరిగి కాంగ్రెస్ కి ఇస్తుంది. అందుకే నేషనల్ హెరాల్డ్ వంటి ఓపెన్ అండ్ షట్ కేసులో ఇప్పటి వరకు ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడిని కూడా అరెస్ట్ చేయలేదు. స్పష్టమైంది, కాంగ్రెస్ బీజేపీ మధ్య తెరువెనుక ఉన్న ఒప్పందం కేవలం ప్రజల్ని మభ్యపెట్టేందుకు బీజేపీ కాంగ్రెస్లు ఒకరిని ఒకరు తిట్టుకుంటారు, కానీ రహస్యంగా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు.